అవునవును. షేక్ మహమ్మద్ ఆ! పేట. హ్మ్. అక్కడ సామినేని ఉదయభాను వర్గానికిను, ఆ ఊళ్ళో ఇంకొక అతనుకి మధ్యన ఫైటింగ్ ఉండేది. హ్మ్. మాకు తెలీదు. అంటే మేమేమో అప్పుడు ఎంత సిటీ కేబుల్‌లో ఉన్నట్టున్నా నేను. హ్మ్. ఆహ్, అక్కడికి వెళ్ళాం. మమ్మల్ని తీసుకొనెళ్లారు. హ్మ్. సరే అక్కడ మేమందరం కలిసి ఇంకా ఒక అరగంట పడతది గదా! అని జెప్పేసి ఎవరి దోవనాళ్ళం టీ తాగుతానికి అక్కడ టీ స్టాల్ దగ్గర ఉన్నాం. ఉన్నట్టుండి వచ్చి నా పక్కన 4 పెంకులు పడ్డాయి. హ్మ్. సోడా పెంకులా? సోడా పెంకులు. హుహు. ఇదేంది నా చేతిలోదేమన్నా నేను సోడా తాగుతున్నా. హుహు. నా చేతిలోదేమన్నా పేలింది నాకర్థం కాల. హ్మ్. చూసుకుంటే నా బాటిల్ అట్లాగే ఉంది. పక్కన మా నాతో పాటు వచ్చిన కొలీగ్ తాగుతున్నాడేమో అని చూస్తే అది లేదు. హ్మ్. అతనిది బానే ఉంది. ఈలోపు పైనుంచి చకచక వచ్చి పడుతున్నాయి. "రండి లోపలికొచ్చేయండి, లోపలికొచ్చేయండి" అంట. హ్మ్. అప్పుడు అక్కడి నుంచి చూసాం. హ్మ్. ఇక అద్దాల్లో నుంచి చూస్తే అదంతా హ్మ్. పూర్తిగా బాటిల్‌ని పైకిసిరి, హ్మ్. బాటిల్‌తో కొడతారనమాట. అవును. అది సినిమాలో అప్పుడు చూసేవాళ్ళం. హ్మ్. అదేంటంటే బాంబుల తరహాలో హ్మ్. మీకు ఎప్పుడైనా సరే అయి ఎవడికెళ్ళి గుచ్చుకుంటాయో. ఐఈడీ బాంబులు ఇయి హ్మ్. అంటారు గదా! హ్మ్. హ్మ్. ఉట్టి బాంబు పేలితే ఏం గాదు. హ్మ్. గుండు సూదులు, హ్మ్. తర్వాత మేకులు, హ్మ్. ఇనప గుళ్ళు అవును. ఇట్లాంటివి పెడతారు. అవును. ఈ పేలుడు ధాటికి అవి తుపాకీ కంటే కూడా దారుణంగా వచ్చి లోపలికి గుచ్చుకుంటాయి. గుచ్చుకుంటాయి మనిషి ఆ! శరీరంలోకి. అది హ్మ్. చాలా ప్రమాదకరం. హ్మ్. అట్లాంటియి ఇప్పుడు మళ్ళీ నిన్న వాడటం బిగిన్ చేశారు. అంటే నేననేది